మంజీరా హై స్కూల్ సిబిఎస్ఈ ఎడ్యుకేషనల్ ఫెస్ట్ పీపీ ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు 8th స్టాండర్డ్ వరకు విద్యార్థులు వివిధ విభాగాలలోని వారి నైపుణ్యాన్ని మోడల్స్ చార్ట్ రూపాలలోని వివరించారు. విద్యార్థుల పేరెంట్స్ వారి పిల్లలు చేసినటువంటి మోడల్స్ చూసి సంతోషపడుతున్నారు. ఈ కార్యక్రమంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి ఇస్నాపూరు గ్రామ మంజీరా హై స్కూల్లోని జరిగింది. ఇక ప్రిన్సిపల్ రేవతి, డైరెక్టర్ జగన్మోహన్, ఇన్ఛార్జి జగన్, పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. Since a long time we have been doing all these programs. So thank you very much. నేను ఇంతకుముందు ఒక 5 years మాంజర పారామిడ్ స్కూల్లో మా అబ్బాయిని చేర్పించాను. చాలా బాగుంది. తర్వాత సార్ ఏమన్నారంటే మేము కూడా సిబిఎస్ఈ స్కూలు స్టార్ట్ చేస్తున్నామమ్మా, ఒకసారి వచ్చి ట్రయల్ చూసి వెళ్ళండి, మీరు దాన్ని బట్టి మీకు మీ అవగాహన బట్టి జాయిన్ చేయండి అని చెప్పారు. అయితే ఒకరోజు ఏం చేసామంటే మేము మా ఫ్రెండ్ ఫ్యామిలీ అందరూ కలిసి ఒకసారి కాలేజీ విజిట్ చేసాం. ఈ స్కూల్ని విజిట్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటే నేను 20 years 15 years నుంచి మా గీతంలో చూస్తున్నాను. నేను గీతం మేము ఎంప్లాయీ, మా గీతంలో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఇక్కడ తీసుకురావడానికి వీళ్ళకి అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి 36 years నుంచి వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇంప్లిమెంట్స్లో ఎంతోమంది చాలామంది ముందుకెళ్ళి బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, అందులో మనకు సమాజంలో కనిపిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఏంటంటే మన పిల్లలకు కూడా సిబిఎస్ఈ ఫస్ట్ స్టార్టింగ్లో మన పిల్లలకు మనము పంపించామనుకో, ఎందుకంటే వీళ్ళ స్టాండర్డ్ వచ్చే రోజుల్లో పిల్లల భవిష్యత్తుకు చాలా సమృద్ధిగా మార్గదర్శకంగా ఉంటుంది అని తప్పకుండా గ్యారంటీ అని మేము అనుకొని మా అన్న వాళ్ళ పిల్లల్ని నేను మా మిస్సెస్ అందరూ మాట్లాడుకొని మా రుద్రాల నుంచి చాలామంది మేము ప్రోత్సహించి వేయించడం జరిగింది. దీనికి అంతకుమించి రెట్టింపుగా నేను 1 yearలో చూశాను నేను. అండ్ ఇంకా రాబోయే 4 yearsలో ఎలా ఉంటుంది అనేది నేను ఇక చెప్పలేను. ఇప్పుడు ఇంత బాగుందంటే నేను ఒక టైం తీసుకొని వచ్చి చూసిపోయాను. అందరికీ ధన్యవాదాలు. స్కూల్ బాగుంటే అందరం బాగున్నట్టే. మన గురువులు ఏమిటంటే దైవత్వంతో సమానం. వాళ్ళు నేర్పే విద్యా విధానాలు ఇంట్లో కూడా పిల్లలు ఆచరిస్తున్నారు. నేను అనుకున్నాను 6 monthsలో పిల్లలు ఇంత ఇంప్లిమెంట్ అవుతున్నారంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి గురువులు సభ్యత, సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనో అలాంటి ఒక వ్యక్తిత్వానికి అందరికీ మర్యాదపూర్వకంగా కానీ, ఒక విద్యా విషయాలను కానీ, సామాజికం నడవడి కానీ, పెద్దల పట్ల గౌరవం కానీ, తల్లిదండ్రుల పట్ల గౌరవం కానీ, సమాజ సేవకై ఒక సైనికుడిగా నిలబడాలనేది ప్రోత్సహించి విద్యావేత్తగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలని సార్ ఇచ్చిన సందేశాన్ని చాలా బాగుంది. ఇది ముందుకెళ్ళి అంతా బాగా జరగాలని కోరుకుంటూ శుభాభివందనాలు. ఈరోజు మంజీరా సిబిఎస్ఈ తరఫున ఎడ్యుకేషనల్ ఫెస్ట్ అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు, టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేశారు. చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా సిబిఎస్ఈకి సంబంధించిన ఫస్ట్ టైం మనకు సిబిఎస్ఈ అఫిలియేషన్ అనేది వచ్చింది మంజీరా స్కూల్కి. ఇస్నాపూర్లో ఉన్నటువంటి ఒకే ఒక్క సిబిఎస్ఈ స్కూల్ మంజీరా సిబిఎస్ఈ స్కూల్. దీంట్లో మనం ఫస్ట్ టైం ఏం చేసామంటే పిల్లలకు అవేర్నెస్ కలగాలనే ఉద్దేశంతో ఈ ఎడ్యుకేషన్ ఫెస్ట్ పెట్టాము. చాలా బాగా పిల్లలు, చిన్న పిల్లలు అయినప్పటికీ PP1 నుంచి 8th క్లాస్ వరకు కూడా చక్కటి ప్రోగ్రామ్ చేశారు, చక్కటి ఎగ్జిబిట్స్ తయారు చేశారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లాంగ్వేజ్ వైజ్ పెట్టాము, సబ్జెక్ట్ వైజ్ పెట్టాము, అన్నీ కూడా చాలా బాగా చేశారు. వీటన్నిటి కూడా టీచర్స్ మంచి కోఆపరేషన్ ఇచ్చారు. దానికి తోడుగా పేరెంట్స్ కూడా కోఆపరేషన్ ఇచ్చారు. ఇలాంటి కోఆపరేషన్ అనేది ఇంకా ముందుంటే మన పిల్లలకి ఎంతో ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్ళవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నా శుభాభివందనాలు. అంతేకాకుండా మా టీచర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ పేరున తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సేమ్ కోఆపరేషన్ ఉంటే మనం ఎన్నో ఉన్నత స్థానాలకి పిల్లలు వెళ్ళవచ్చు అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ముందుగా అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అందరికీ పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్, స్టాఫ్ అందరికీ కూడా. సో ఈరోజు స్కూల్లో ఎడ్యుకేషనల్ ఫెస్ట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. ఎందుకంటే పిల్లల లోపల ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడానికి. అందరి పిల్లలు టాలెంట్తోనే పుడతారు, కానీ వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ అనేది మనము ఇచ్చే సర్కమ్స్టాన్సెస్ను బట్టి, మనము ఇచ్చే సజెషన్స్ని బట్టి వాటిని బయటకు తీసుకురావచ్చు. సో ఈ విధంగా ప్రోగ్రామ్స్ అన్నీ ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళ లోపల ఉన్న టాలెంట్స్ని బయటకు తీసుకురావాలని మా ఉద్దేశము. అంతేకాకుండా మా స్కూల్లో మేము ఇచ్చేది ఏంటంటే పరిపూర్ణ విద్య. వీఆర్ ప్రొవైడింగ్ పరిపూర్ణ విద్య. పరిపూర్ణ విద్య అంటే మనం కేవలం ఫిజికల్ ఎడ్యుకేషనే కాదు, పిల్లలకు
మెంటల్ ఎడ్యుకేషన్, తర్వాత సొసైటీ గురించి ఎడ్యుకేషన్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్, సో ఇంటలెక్చువల్ ఎడ్యుకేషన్. సో అన్ని ఎడ్యుకేషన్స్ ఇస్తేనే, ఈ 5 ఎడ్యుకేషన్స్ ఇస్తేనే పరిపూర్ణ విద్య అనేది పిల్లలకు అందబడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో పిల్లల లోపల పరిపూర్ణ విద్య అనేది మిస్ అవుతుంది. అన్ని స్కూల్స్ కూడా కమర్షియల్గా ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషనే అందిస్తున్నారు. సో ఈ 5 పార్ట్స్ మనం ఎప్పుడైతే పిల్లలకు అందించగలుగుతామో అప్పుడు పిల్లలు చాలా అద్భుతంగా తయారవుతారు. పిల్లలు అద్భుతంగా తయారైనప్పుడు సొసైటీ కూడా అద్భుతంగా తయారవుతుంది. సో మా మోటో ఏంటంటే, మంజీరా మోటో ఏంటంటే, ప్రతి స్టూడెంట్, మా స్కూల్ నుండి వెళ్ళే స్టూడెంట్ ఒక స్టూడెంట్ లాగా కాకుండా ఒక వరల్డ్ క్లాస్ లీడర్ లాగా బయటకు రావాలని మా ఉద్దేశం. అంటే అన్నింటిలో